సరే ఒకప్పుడు చరిత్ర తీసుకుంటే మన భారతదేశం ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం, రిచ్ దేశం. సో అటువంటి టైం నుండి మనకి ఇన్వేషన్స్ జరిగాయి, మనం అప్పుల పాలైపోయాం. మీరు అన్నట్టుగా పెద్ద వేరే వెస్ట్రన్ కంట్రీస్ దగ్గర అడుక్కుని వచ్చి మనం బతకాల్సిన పరిస్థితి నుండి మళ్ళీ ఇప్పుడు మనం ఆర్థికంగా బలపడుతున్నాం. ఇలాగే మనం కనుక ముందుకు వెళ్తే మళ్ళీ మన పూర్వ వైభవం మనకి రావచ్చా? ఎందుకు రాదమ్మా? ఇప్పుడు భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? సోనేకి చిడియా అని పిలిచేవాళ్ళు. సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక. ఇప్పుడు అటు అరబ్బులు, ఇటు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఊరికినే ఎందుకు వస్తారు? డబ్బులు. ఇది అడుగు తినే దేశం అయితే ఈ దేశానికి ఎందుకు వచ్చి వాళ్ళు ఏం పరిపాలిస్తారేడా? దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగల ముఠాలు ఇవి. ఆ తర్వాత కూడా ఇంకొక దొంగల ముఠాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పాలించమని అన్నారు. దాని పేరు స్వాతంత్రం అని అన్నారు. బాగా అర్థం చేసుకోమ్మా. మరి ఇంతకు ముందు వ్యవస్థలు ఎలా ఉన్నాయి అవి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇంత పటిష్టమైనటువంటి ఆర్థిక స్వావలంబన కలిగినటువంటి దేశంగా ఈ దేశం ఎలా ఉండింది? దీని వెనుక ఉన్నటువంటి ఈ ప్లానింగ్ ఎలా ఉండింది? పరిపాలించడానికి స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత పరిపాలించడానికి వచ్చినటువంటి ఒక్క బడ్డుబడుద్దాయికి ఈ విషయాలు తెలియదు. ఎంత అద్భుతమైన అమ్మాయి. నీకు ఒక చిన్న విషయం చెప్తాను, బాగా ఆలోచించమ్మా. అంటే ఆడవాళ్ళు కాబట్టి మీకు అవసరం లేదు, మగవాళ్ళం మాకు అవసరం. రేజర్ అనే చిన్న ఎంత వస్తువు అది, అవునా? అంతేనా? ఆ వస్తువు రాకపోతే ఆ వస్తువు భారతదేశంలోకి రాకపోతే ఎంతమంది మంగలి వాళ్ళతో ఈ దేశానికి పని ఉండేది? ఆలోచించు ఒక్కసారి. చాలా అదొక సెక్షన్ కదా సార్. అంటే ఒక కులవృత్తి నాశనం అయిపోయింది అక్కడ. ఇప్పుడు చేనేత మిల్లులు రాలా. బాగా ఆలోచించమ్మా, చేనేత మిల్లులు రాలా. ఎంతమంది చేనేత పని వాళ్ళకి ఈ దేశంలో పని ఉండేది? 150 కోట్ల మంది జనాలకి వస్త్రాలు అందించడానికి కావలసినటువంటి చేనేత పని వాళ్ళు ఎంతమంది ఉండాలా? సార్ ఇక్కడ నేను ఒక్క పాయింట్ అడుగుతాను సార్. ఇప్పుడు ఎప్పుడైనా నేను కరెక్టే, మీ పాయింట్ కరెక్టే. కానీ డెవలప్మెంట్ అనే విషయంలో మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి కుల వృత్తులని కాపాడుకోవటం, నాకు తెలిసి మన చరిత్రలో మన చేనేత వస్త్రాలకి చాలా డిమాండ్ ఉండేది ఇతర దేశాలలో. అలాంటి డిమాండ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మెషినరీ వస్త్రాలు వచ్చాయి. మన దేశం మన కుల వృత్తుల్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయింది కాబట్టి. లేదంటే ఇప్పుడు ఇతర దేశాల సంగతి వదిలేయమ్మా, నీ దేశంలోనే అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది కూడా ఆలోచించు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సాంకేతికత చిన్నదైతే సమాజం ఆ సాంకేతికతను తనలో ఇముడ్చుకుంటుంది. సాంకేతికత పెద్దదైతే సమాజం సాంకేతికతలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1000 మందికి పని కల్పించేటటువంటి ఒక దీన్ని సాంకేతికత పెద్దది చేసి 10 మందికి నువ్వు ఆశ్రయం కల్పిస్తున్నావు ఉత్పత్తి అనే పేరుతో. 1000 మంది పోయారు, అవునా కాదమ్మా? సో మనకు అవసరమే కొన్ని, ఏవి అవసరం లేదు వీటిల్ని గుర్తించి మనము టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలి. అలా అంటే ఇప్పుడు కరెంట్ టైమ్స్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మరి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఏఐ అనేది పెద్ద టెక్నాలజీ కదా. సో మరి అదే సేమ్ మనం ఒక 40 ఏళ్ళ క్రితం నేను అభివృద్ధిని నిరోధించడం లేదు. నువ్వు ఇప్పుడు ఆనోభద్ర కృతవోయంతు విశ్వతః అనేది మన వేదవాక్యం. ప్రపంచం నలువైపుల నుండి వచ్చేటటువంటి అద్భుతమైన భావజాలాన్ని స్వీకరించు అని చెప్తుంది నా ధర్మం. సో నేను ఎప్పుడూ కూడా టెక్నాలజీకి సైన్స్కి విరుద్ధం కాదు,
కానీ దేన్ని ఎంతవరకు వాడుకోవాలి ఆ విఘ్నత లేకపోతే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. ఐ అగ్రీ. ఆ విఘ్నతని మనం ఇవ్వాలి. అండ్ ఆ విధానంలో మనం మన బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా మనం డిజైన్ చేసుకోవాలి. అక్కడ మన భారతదేశం ఫెయిల్ అయింది.